నిన్న ఎమ్మెల్సీ తీర్మానం పైన జరిగినటువంటి దాడిపైన మొత్తం కూడా బీసీ సమాజంతో పాటు ప్రత్యేకంగా మున్నూరు కాపు సామాజిక వర్గం ప్రత్యేకంగా ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తర్వాత తీర్మానం పైన అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవితకు తర్వాత బీసీలకు ఏం సంబంధం అని చెప్పేసి అడిగినందుకు ఆ దాడి చేసింది. దానికి సంబంధించి మాట్లాడతారు, చెప్పండి అన్న. నా పేరు మామిళ్ళ శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా మున్నూరు కాపు సంఘ గౌరవ అధ్యక్షుడిని. మరి అలాగే గత జరుగుతున్నటువంటి దాడులపైన తీర్మానం వలన దాడులపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్య మీద యావత్తు బీసీ కులాలే కాకుండా మున్నూరు కాపు జాతి మీద జరిగిన దాని మీదనే మేము అనుకుంటున్నాం. మా మున్నూరు కాపుల సత్తా ఏందనేది ఇంతకుముందు కూడా జరిగింది, మన గత ఎలక్షన్లో చూపెట్టినాం. వాళ్ళ అహంకారాన్ని, వెలుమదొరల అహంకారాన్ని, అంటే బీసీలు ఎప్పుడు మీ మోచేతి నీళ్ళు దాక్కుంటూనే ఉండాలన్నా, సబ్బండ వర్గాల బీసీ వర్గాల ఎప్పుడు మీకు తోడుగుండి ఇప్పటిదాకా మిమ్మల్ని 10 సంవత్సరాలు గద్దెనెక్కిస్తే ఈరోజు బీసీ వర్గాన్ని మీరు అంత కించపరిచే విధంగా దాడులు చేసే విధంగా మీరు చేస్తున్నారంటే మా చేతగానితనం అనుకోకండి. మేము కనుక బీసీ వర్గాలలో ఒక మున్నూరు కాపే కాకుండా అన్ని వర్గాల బీసీ వర్గాలను ఒక తాటిపై తీసుకొచ్చి మా యొక్క సత్తా ఏందో బీసీ వర్గం అనేది మేము చూపిస్తాం. మీరు చేస్తున్న దాడులకు మా ప్రతి దాడులు చేయడం మాకు పెద్ద సమస్య కాదు, అయినా మా సంస్కారం కూడా కాదు. మా మున్నూరు కాపుల సంస్కారం దాడికి దాడి అనేది లేదు మాకు. మేము చట్టపరంగానే కొట్లాడతాం. నీ మీద ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా నీకు అనిపిస్తే చట్టం ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది, రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎదుర్కోవాలి. కానీ నీ గుండాలను పంపించి ఇంటి మీదకి తీసుకొచ్చి ఆఫీస్ మీద తీసుకొచ్చి దౌర్జన్యం చేయడం మనం ఎంతవరకు దిగజారీ అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. అంటే బీసీలు కనుక తలుచుకుంటే ఉంటారా? అంటే మేము ఒకటే అడుగుతున్నాం, మీరు బీసీలు లేకపోతే మీ సీట్లు ఎక్కడి, ఇవాళ మీ కద్దరు బట్టలు ఎక్కడి అని అడుగుతున్నాం. బీసీలు మీ శాతం ఎంత, మా శాతం ఎంత అనేది ఒక దాని మీద పోతే మేము ఇన్ని రోజులు కన్ను తెరవలే. మళ్ళా ఏ రోజైతే బీసీ నినాదం ఎత్తుకున్నాడో ఒక కొత్త పార్టీ పెడుతుండని తెలియంగానే అమ్మ ఈయన ఇడిచిపెడితే ఏమో చేస్తాడరా అని చెప్పి మీరు అటెంప్ట్ మర్ర చేయడానికి వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇది 100% కావున మేము దీనిపైన మేము ఒకటే అనుకుంటున్నాం. మేము మా జాతి తరపున మున్నూరు కాపు కుల సోదరులము ఏనాడు కూడా మున్నూరు కాపును తక్కువ అంచనా వేయొద్దు. మీరు చేస్తున్నటువంటి దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్తు రేపు 111 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గం కూడా ప్రెస్ మీట్ పెడతాం, ధర్నాలు పెడతాం. మీరు జరిగిన చేసిన ఎవరైతే ఉన్నారో వ్యక్తుల మీద చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళ శిక్ష పడే వరకు మేము ఒప్పుకునేదే లేదు. దీనిపైన మన కమిషనర్ గారు అలాగే ఐజీ గారు మీరంతా తీవ్రంగా తీసుకొని గవర్నమెంట్ కూడా తీవ్రంగా దీనిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ జై మున్నూరు కాపు, జై మల్లన్న, జై బీసీ. నా పేరు సింగారం రవీందర్. నేను గంగపుత్ర పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు మల్లన్న బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు, ఆయన అడుగుజాడలు నడుస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మల్లన్నపై దాడి జరిగిందో అది బీసీల మీద జరిగింది, బహుజనుల మీద జరిగింది, ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. మల్లన్న మీద ఇంకొకసారిగా ఇంకా ఈగ వాలిన రాష్ట్రం నలుమూలలో మేము ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేపడతాం. ఇవాళ మల్లన్న గాంక ఆయనను మా బీసీ ముఖ్యమంత్రి మేము చూసుకోవాలి, బీసీ పార్టీ పెట్టాలి, ఒక దేవుడు పంపిన వరంగా మేము భావిస్తా ఉన్నాం మల్లన్నను. ఇలా మల్లన్న లేకపోతే బీసీ వాదమే లేదు, బీసీ వాదం లేకపోతే మా బతుకులే లేవు. కాబట్టి మల్లన్న పైన జరిగిన దాడిని బీసీ బహుజనం మీద దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 30 లక్షల మంది గంగపుత్రులందరూ బీసీల్లో ఉద్యమానికి ముందుకు రావాలి. మల్లన్నపై ఎక్కడైనా దాడి జరిగిందో నియోజకవర్గాలుగా, మండల స్థాయిగా, జిల్లా స్థాయిలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి గంగపుత్రులందరూ బీసీలందరూ ఏకతాటిపై వచ్చి మల్లన్నపై దాడిన దాడిని ఖండించి ఇంకొకసారిగా ఇంకా మల్లన్నపై ఈగ వాలిన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలం ఏకమవుతాం. మీ పప్పులు ఉడకాయి. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము బీసీ రాజ్యాన్ని, బీసీ పార్టీని, బీసీ వాదాన్ని నిలబెట్టుకుంటాం. మల్లన్నను మేము కాపాడుకుంటాం. జై మల్లన్న, జై బీసీ. బొడ్డిపల్లి చంద్రశేఖర్, తెలంగాణ కుమ్మర సంఘం నుంచి నేను వచ్చాను. ఈరోజు లిక్కర్ స్కామర్ లేడీ నయం కవిత ఈ యొక్క దాడి చేయడంని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తెలంగాణ కుమ్మర సంఘం నుండి. ఈరోజు మల్లన్న గారిపై జరిగిన దాడి యావత్
బీసీ సమాజం 2 కోట్ల మంది బీసీ సమాజం మీద దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. అమ్మా మేము చేసిన ఆరోపణకి తప్పు అనిపిస్తున్న చూపులో తప్పు ఉంటే, నువ్వు ఆలోచన తప్పు ఉంటే చట్టం ఉంది, దానికి ఒక ధర్మం ఉంది, న్యాయం ఉంది, చట్టపరంగా వెళ్ళాలి. చట్టాన్ని చేర్చుకోవాలి. నువ్వు ఏమనుకుంటున్నావు? చట్టాన్ని చేతిలో తెలుసుకుంటాను ఏమనుకుంటున్నావు అసలు? బీసీలు అంటే మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీలను లేవనెత్తున్నాడు. మీరు చేసిన అరాచకాలని ఎప్పటికప్పుడు అండగడుతున్న ఉద్దేశపూర్వకంగా ఏమైనా ఉందా? ఇప్పుడు ఇలా చూస్తుంటే అనుమానం వస్తుంది. అధికారంలో ఉన్నా మీరే దాడులు చేస్తారు, అధికారం లేకపోయినా మీరే దాడులు చేస్తారు. అంటే ఇలా మాకు పలు అనుమానాలు వస్తున్నాయి. అంటే బలహీన వర్గాల మీద మీరు చూపించే ప్రతాపం ఎంతవరకు ఉందో అనేది మేము అనుమానిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం వాళ్ళు అరాచక తట్టుకోలేకనే, వాళ్ళు అరాచక భరించలేకనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె మీద కూర్చోబెట్టినాం. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. అంటే వాళ్ళు కూడా ఏంటే కదా, ఇవాళ వాళ్ళ రంగులు వేరేనే కానీ వాళ్ళ ఎజెండా ఒకటే అనిపిస్తుంది నాకు ఈరోజు. మాకు ఈరోజు అందరికీ బిడ ఇవాళ ఏమన్నా మల్లన్న, ఇవాళ బలహీన వర్గాలు బలహీనంగా ఉండిపోతున్నాయి. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో బలహీన వర్గాలు ఇంకా బలంగా తయారవుతున్నాయి. అదే కదా ఇవాళ రాజకీయ పార్టీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కిరాయిల లాగానే క్రైంట్లో ఉన్నట్టే. ఆ రాజకీయ పార్టీలు ఉంటే మన క్రైంట్లో ఉన్నట్టే. మన ఆత్మగౌరవం కానీ సబ్బండ వర్గాల రాజ్యాధికారం కోసం, సబ్బండ వర్గాల ఆత్మగౌరవం కోసం ఒక రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది. మనము ఒక కిరాయింట్లో ఉన్నట్టు కాదు, మన రాజకీయ పార్టీ అవసరము, ఒక రాజకీయ పార్టీ గుర్తు అవసరం చెప్పి మల్లన్న జైరాబాద్లో అన్నాడు. అంతే కదా. ఇలా 42% రిజర్వేషన్ వస్తాయి, నీకేం నొప్పి, నీకేమైంది? నువ్వెందుకు పనులు చేసుకుంటావు? నువ్వేనా బీసీవా? నువ్వెందుకు పనులు చేసుకుంటావు? అదే కదా అన్నది. మరి నువ్వు గుండాలు పంపి దాడులు చేస్తావమ్మా? అంటే దాడులు చేయడం మీ సాంప్రదాయం, కల్వకుంట్ల కుటుంబ సాంప్రదాయం దాడులు చేయడం అనేది. అంటే ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తారు, అదేనా మీ సంస్కృతి? దాడులు చేయాలనుకుంటే మేము చేస్తాం. మేము ఊరితే గట్టే ఊరితే మీరు గాలిలో కొట్టకపోతారు. మీరు ఎంతమంది ఉన్నారు? పిడికల జనాలు లేరు. మీరు రాష్ట్రంలో 2 షేర్ల బియ్యంలో సరిపోతుంది మీకు. మీరు మాపై దాడులా? మీరు మాపై దౌర్జన్యం చేస్తారా? ఒకటే వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. బీసీ పొలిటికల్ చేసి నుంచి కానీ తెలంగాణ కుమ్మడి ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇంకొకసారి ఇలాంటి దాడులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో తిరగరు మీరు. ఆలోచన వస్తే కూడా తెలంగాణ రాష్ట్రం తిరగలే. మేము తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా పునాదులు లేకుండా చేస్తాం. ఇప్పటికైనా ఎన్నికల సంఘం కూడా ఒకసారి గుర్తించాలి. ఇక కల్వకుంట్ల కవితని భవిష్యత్తులో ఇంకోసారి ఎన్నికలు కూడా పోటీ చేయకుండా అనర్హత వేటేయాలని చెప్పని మీరు డిమాండ్ చేస్తా ఉన్నాం. పదవిని కూడా రద్దు చేయాలి. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమెకు అనర్హత వేటేయాలని చెప్పని బీసీ పొలిటికల్ చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ కుమ్మరి సంఘం నుంచి డిమాండ్ చేస్తాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.